ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం పుత్రాన్ దేహేశ్చ మంగళం. 50 మంది త్రిశూల భైరవ యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశైలందరికీ శుభాశీస్సులు. ఈ కార్యక్రమంలో భాగంగా కోరిన కోరికలు వెనువెంటనే నెరవేరాలన్నా, మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా త్వరిత కాలంలో మీకు నెరవేరాలన్నా ఎటువంటి తరుణోపాయం మీరు పాటించాలి అనే దాని గురించి ఈవేళ తెలుసుకుందాం. కొంతమంది వారి కోరికలు నెరవేరడానికి జపాలు చేయించుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది యాగాలు యజ్ఞాలు భక్తులు చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తులు దాన ధర్మాలు చేస్తూ వారి యొక్క కోరికలన్నీ కూడా త్వరితంగా నెరవేర్చుకుందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మరికొంతమంది భక్తులు ముడుకులు కట్టి ఆ ముడుకుల్ని క్షేత్రాల్లో సమర్పిస్తూ వారి వారి కోరికలు నెరవేర్చుకుందుకు వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆ యొక్క సాక్షాత్ భగవంతుడు భూలోకంలో నేను ఉన్నాను అని చెప్పడానికి తార్కాణంగా కొన్ని నిదర్శనాలన్నీ కూడా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండ లోకాల్లో ఆయన ఉన్నాను అని చెప్పడానికి భూలోకంలో ఆయన ఎన్నో తార్కాణాలు ఆయన ఇక్కడ మనకి ఆచంద్రార్కంగా ఆయన ప్రదర్శిస్తూ చాటుకుంటూ ఉన్నాడు మాట. అంటే దివ్య శక్తులన్నీ కూడా ఆయన చాటుకుంటూ ఉన్నాడు. అటువంటి శక్తుల్లో మనం తీసుకుంటే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్ల యొక్క దివ్య క్షేత్రంలో అక్కడ కప్ప స్తంభము అని చెప్పి క్షేత్రంలో ఉంటుంది మాట. దానికి చాలా విశేషమైనటువంటి, అంటే యుగాల నుంచి కూడా ఆ యొక్క స్తంభం ఆ యొక్క క్షేత్రంలో వెలసిల్లి విరాజిల్లుతోంది. భక్తులు ఏం చేయాలంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ స్తంభం దగ్గరికి వెళ్లి ఆ స్తంభాన్ని కౌగులించుకుని మీ కోరికలన్నీ కూడా స్వామివారికి అక్కడి నుంచే విన్నవించుకుంటే వెనువెంటనే మీకు అతి త్వరిత కాలంలోనే ఆ కోరికలన్నీ కూడా, అంటే చాలా వేగవంతంగా చాలా సులభతరంగా ఆ కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయని చెప్తున్నాను. అందువల్ల భక్తులంతా కూడా అనుకుంటూ ఉంటారు, మాకెన్నో కష్టాలున్నాయి, ఈ కష్టాలన్నీ కూడా నివారణ అవటం లేదు, అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకి చాలా మంది భక్తులు అనుకుంటూ ఉంటారు. అందుకు వారి గురించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కావున భక్తులంతా కూడా మీ కోరికలన్నీ కూడా నెరవేరాలంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాన్ని మీరందరూ కూడా పాటించవలసిందిగా మనవి చేస్తున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.